హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు 13వ తేదీన జరగనుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2981 వార్డులు మరియు 8191 సెంటర్లలో ఎలక్షన్స్ జరగనున్నాయి. 16,382 బ్యాలెట్ బాక్స్లు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది, ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. విధుల్లో 41,773 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. 1,379 మంది రిటర్నింగ్ అధికారులు, సరిహద్దుల్లో 77 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రంగంలోకి 3,000 మంది అదనపు బలగాలు కూడా దిగాయి. 1,926 సమస్యాత్మక కేంద్రాలకు గుర్తించినట్టు తెలుస్తుంది. కొడంగల్ జెడ్పీ హై స్కూల్లో ఓటు వేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఒక జెడ్పీ హై స్కూల్లో తన ఓటును వినియోగించుకోనున్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు వేసినట్టు తెలుస్తుంది. పోలీసుల నిబంధనలు ఉల్లంఘించారని ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఎవరైతే పోటీ చేశారో అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. 12.64 కోట్లు మేడారం నుండి ఆదాయం 12.64 కోట్లు వచ్చినట్టు తెలుస్తుంది. 828 హుండీలను లెక్కించిన అధికారులు ఆ హుండీలలో విదేశీ కరెన్సీని కూడా భక్తులు సమర్పించినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే 8,750 కోట్లు అన్నదాత ఖాతాల్లోకి పడనున్నాయి. వారంలో రైతు భరోసా పడనున్నట్టు తెలుస్తుంది. 1.45 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందనుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నా ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ మీడియా చిట్చాట్ లో, ఖమ్మంలోని మీడియా చిట్చాట్ లో భాగంగా మంత్రి శ్రీనివాస్ పొంగులేటి తెలిపారు. సో గత ప్రభుత్వంలోనే కాదు, ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటూ కూడా తను తెలిపారు. మామిడి తోటలు, ఫామ్ హౌస్లు ఇంట్లో ఉండి చేస్తున్నారేమో ఈ ఫోన్ ట్యాపింగ్లు అంటూ కూడా తను అన్నారు. లేకుంటే నా మాటల రికార్డు బయటికి ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించారు. తప్పకుండా విచారించి నిగ్గు తేలుస్తామంటూ సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా తను స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. లోక్సభ సెక్రటరీ జనరల్ కు నోటీసులు అందించింది. రూల్ 94C కింద ఇచ్చామన్న గౌరవ్ గొగోయ్ రాహుల్ గాంధీకి లోక్సభలో మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు, అందువల్లే ఈ అవిశ్వాస తీర్మానం ఇచ్చినట్టు తెలుస్తుంది. చైనా ఉద్రిక్తతలపై నరవణే పుస్తక ప్రస్తావనకు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు లేవు. ప్రధానిని సభకు రావద్దని స్పీకర్ సూచించడంపై ఈ వివాదం నెలకొంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూద్దామేంటో. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం లోక్సభ సెక్రటరీ జనరల్ కు కాంగ్రెస్ ఎంపీలు నోటీసులు అందించారు. కాంగ్రెస్, డిఎంకే, ఎస్పీ తదితర పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పాయి. విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమే ఇవ్వరా అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు తెలిపారు. సో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19C ప్రకారం స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కు ఉందని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 1:14 గంటలకు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును సమర్పించామంటూ కూడా తను స్పష్టం చేశారు. మొత్తం 118 మందికి పైగా ఎంపీలు దీనిపై సంతకాలు చేశారు అంటూ సభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు, ప్రజా సమస్యలు లేవనెత్తే హక్కును పదే పదే నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నరవణే చుట్టూ ముసురుకున్న వివాదం. పుస్తకం విడుదల కాలేదన్న ప్రచురణ సంస్థ పెంగ్విన్ ఎలా షేర్ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎఫ్ఐఆర్ నమోదు, దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు. లోక్సభలో విపక్షాల నిరసనలు, రక్షణ మంత్రి వివరణ. భద్రతా అంశం చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మక్తల్లో ఎన్నికల వేళ విషాదం నెలకొంది. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవ్ అనుమానాస్పద మృతి చెందారు. రాజకీయ వర్గాల్లో దీంతో కలకలం రేగింది. మృతిపై నేతల పరస్పర ఆరోపణలున్నాయి. సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థి మృతి నేపథ్యంలో
మక్తల్లో పోలింగ్ కూడా వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఫ్యూజన్ హెల్త్ కేర్ పై పోరుబాట, ఉద్యమానికి సిద్ధమవుతున్న బిక్కనూర్ మండల వాసులు 18 గ్రామాల్లో దశల వారీగా ఉద్యమాన్ని విస్తరిస్తామని వెల్లడించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే బీబీజీరామ్జీ పథకంలో ప్రత్యేక నిబంధనలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ బీబీజీరామ్జీ పథకంలో భాగంగా మహిళలకు పెద్దపీట వేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. లోక్సభకు ఈ విషయాన్ని తెలిపిన ప్రభుత్వం. ఇక్కడ రన్నింగ్ కామెంటరీ చూసుకుంటే ఒకే ఒక్క రోజు ఓటరు మహారాజు, తలుచుకుంటే చాలు ఎక్కుతారు గజరాజు, ఎలా ఉందో ఏమో అభ్యర్థుల రాత, హామీలకు కొదవలేదు నాయకుల చేత. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.